Good morning, guys. Good morning, guys. వెలుగులేని నింగిలా కురవలేని తుప్పులా పిచ్చి పట్టినట్టు ఇంకా 70 members and 17 members only. Okay, guys, we will start the many people will join them. See, yesterday we have seen some points in the declaration of pointers. We have seen the theory part regarding the declaration of pointers. Today we will start the sample programs on pointers. Okay, now basing on that one, we will start the sample programs on these pointers. See, note on the first question. Write a program to display the address of a variable using address operator. Write down the first program. Note just now. The first question is the write a program to display the address of the variable using address operator. That is our first question we have given. Voice okay kada andarki? Yes, sir. Voice okay kada ni? Okay, and see, our first program is today write a program to display the address of a variable using address operator. మనం ఒక sample variable తీసుకుంటాము, దాని యొక్క అడ్రస్ డిస్ప్లే చేయాలి. It has to display the address of that variable using address variable. Program. The first program. ఈ పాయింటర్స్ ఇంపార్టెంట్ అని చెప్పి వినండి. అదే కాకపోతే ఎక్స్ప్లెయిన్ అని C++ లో క్లాసెస్ కూడా అప్లై చేస్తాను. ఎవరికి కలిసి దాన్ని
కనిపిస్తుంది సార్. ఎవరికి స్క్రీన్ కనబడట్లేదా? కనిపిస్తుంది సార్. ఓకే అండి, మిగిలిన వాళ్ళకి కనబడుతుంది. కనిపిస్తుంది. ఓకే అండి, కనిపిస్తున్నారు, నో ప్రాబ్లం అట్ ఆల్. ఇప్పుడు మన క్లాసెస్ తీసుకోవట్లేదు, ప్రజెంట్ నార్మల్ C++ ప్రోగ్రామే రాస్తున్నాము. తర్వాత వీ విల్ గో ఫర్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ముందు మనం నార్మల్ C++ లో పాయింటర్స్ ఎలా యూజ్ చేయాలని చూస్తున్నాం అండి. మన ప్రోగ్రామ్ ఏంటంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో ఐఎమ్ డిక్లేరింగ్ వేరియబుల్ ఎన్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఓకే, ఈ ఎన్ వేరియబుల్ ఎన్ యొక్క అడ్రస్ డిస్ప్లే చేయాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ యూజింగ్ అడ్రస్ ఆపరేటర్. సో ఎన్ డిక్లేర్ చేసిన తర్వాత దాని యొక్క అడ్రస్ కావాలండి. ఇంక వాల్యూతో మనకు అవసరం లేదు కాబట్టి మీరు ఎన్ ఇనిషియలైజ్ చేసినా చేయకపోయినా ఈ ప్రోగ్రామ్ లో ఒకటే, ఎందుకంటే మనం వాల్యూ ఎక్కడ డిస్ప్లే చేయట్లేదు కాబట్టి. నేనైతే ఇనిషియలైజ్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇనిషియలైజ్ చేసుకోండి, చేసినా చేయకపోయినా ఒకటే కాబట్టి. నౌ ఐఎమ్ డిస్ప్లేయింగ్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఎన్ ఈజ్ దిక్కుమాలిన కీబోర్డ్ అండి, కీస్ పనిచేయదు సాగు. అడ్రస్ కావాలంటే వీఆర్ యూజింగ్ అడ్రస్ ఆపరేటర్ ఫాలోడ్ బై ఎన్. to display the variable before the variable on whom address we have to get. మన ఎవరి అడ్రస్ అయితే కావాలో ఆ వేరియబుల్ నేమ్ ముందు ఏం చేయాలంటే అడ్రస్ ఆపరేటర్ రాస్తామండి. ఓకే, దీని జనరల్ గా అయితే మనం యాంపర్సెంట్ అంటాము నార్మల్ గా. టెక్నికల్లీ ఇట్ ఈస్ కాల్డ్ ద అడ్రస్ ఆపరేటర్. ఏ వేరియబుల్ అడ్రస్ కావాలంటే ఆ వేరియబుల్ నేమ్ ముందు ఆ ఆపరేటర్ రాస్తే చాలు, యు గెట్ ద అడ్రస్. సో వి యూజ్ దిస్ వన్. నేను దీనికి p1.cpp అని పెట్టుకుంటున్నాను. ఓకే, cd space desktop cd space Murali. Now g++ p1.cpp -o p1. ఏందండి ఏదో పెద్ద మిస్టేక్ వచ్చింది. ఆ ఎర్రర్ just a signal problem only, please don't left. Anybody ఇప్పుడు ఆ స్క్రీన్ లో మీకు కనపడే ఇప్పుడు స్క్రీన్ కనపడుతుంది కదండి, ఎర్రర్ ఏంటి చెప్పండి అండి. వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ దట్ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ లో అది ఎర్రర్ చూపిస్తుంది. లెట్ మీ నో వాట్ ఈస్ దట్ ఎర్రర్. నేమ్ స్పేస్ అయితే నేమ్స్ సార్. yes, ఇక్కడ p మిస్ అయిందండి, సెకండ్ లైన్ నేమ్ స్పేస్. దట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో అదే ఎర్రర్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎర్రర్ సాల్వ్ చేసుకుంటే వెళ్తాం. Now luckily I think no errors. Now we have taken p1. See, address of variable n is మనకి ఏ ఫార్మాట్ లో వచ్చింది చూడండి అడ్రస్. ఇన్ విచ్ ఫార్మాట్ ఇట్ హ్యాస్ గివెన్? హెక్సాడెసిమల్. దాన్ని ఏమంటారు? హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఇట్ ఈస్ ఇన్ హెక్సాడెసిమల్. 0x ముందు 0x ఉంటే ద ఫార్మాట్ ఈస్ కాల్డ్ హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఐడియా ఉంది కదా హెక్సాడెసిమల్ ఫార్మాట్?
ముందు కనుక 0x ఉంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ హెక్సాడెసిమల్ ఫార్మాట్. సో బై డిఫాల్ట్ అడ్రస్ ఎప్పుడు కూడా హెక్సాడెసిమల్ ఫార్మాట్ లోనే వస్తుంది మనకి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ శాంపిల్ ప్రోగ్రామ్ how to know the address of a variable. Whenever anybody asks you what is the address of the variable you are using, to know the address of the variable we will use the address operator. That is our first program. Next, one more program question. See the second question. First question clear kadandi. Write a program to display address of the variable using address operator. Next, second question, write a program to display address of the variable in integer format using address operator. ఇందాక అది బై డిఫాల్ట్ హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో వచ్చింది కాదు, నాకు ఇప్పుడు ఇంటీజర్ ఫార్మాట్ లో కావాలి. ఐ వాంట్ ద అడ్రస్ ఇన్ ఇంటీజర్ ఫార్మాట్. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇంటీజర్ ఫార్మాట్ లో కావాలంటే అడ్రస్ వాట్ టు డు ఫర్ సెకండ్ ప్రోగ్రామ్? టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవరి హెల్ప్ తీసుకోవాలి టైప్ కాస్టింగ్ కి? ఇక్కడ మనం ఒక స్పెసిఫై చేసాం ఒకటి, దీన్ని యూజ్ చేసుకోండి టైప్ కాస్టింగ్ కి అని. నేను స్లైడ్ లో కూడా మనం హైలైట్ చేస్తాం. డి రిఫరెన్స్ సార్, టైప్ కాస్టింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డి రిఫరెన్స్ ఫార్మాట్ లో రావాలంటే అన్సైన్డ్ కీవర్డ్ అండి, విత్ ద హెల్ప్ ఆఫ్ అన్సైన్డ్ కీవర్డ్. క్లియర్? సో టు డిస్ప్లే ద అడ్రస్ ఇన్ ఇంటిజర్ ఫార్మాట్ వి గో ఫర్ టైప్ కాస్టింగ్ యూజింగ్ అన్సైన్డ్ ఇంటీజర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ ప్రోగ్రామ్ వచ్చి ఇదే ప్రోగ్రామ్ లో స్లైట్ మోడిఫికేషన్ అండి. అడ్రస్ ఆఫ్ ఎన్ ని టైప్ కాస్టింగ్ చేస్తున్నానండి. టైప్ కాస్టింగ్ అంటే దాని ముందు అన్సైన్డ్ అంటే అన్సైన్డ్ ఇంటీజర్ లో మారుస్తున్నాము. అడ్రస్ ఆఫ్ ఎన్ దేంట్లో మార్చుకుంటున్నాం అంటే అన్సైన్డ్ ఇంటీజర్ ఆఫ్ ఎన్. దిస్ ఈస్ కాల్డ్ టైప్ కాస్టింగ్. జస్ట్ అడ్రస్ ఆఫ్ ఎన్ ముందు ఏదైతే మనం టైప్ కన్వర్షన్ చేయాలో దాని ముందు ఏం చేస్తామంటే ఎవరిలో కన్వర్ట్ చేయాలో వాళ్ళ నేమ్ రాస్తా ఉంది. ఎవరిలో కన్వర్ట్ చేయాలంటే వాళ్ళకి మనం అన్సైన్డ్ ఇంటీజర్ లో కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి we have written unsigned of n. జస్ట్ మోడిఫికేషన్, ఇదే ప్రోగ్రామ్ కి మోడిఫికేషన్ చేశాండి. ఇప్పుడు చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ ఫర్ దిస్ వన్. ప్రతిసారి కంపైల్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు చూడండి అడ్రస్ ఏ ఫార్మాట్ లో వచ్చిందో 2686732 ఇలా వచ్చిందండి అడ్రస్. ఇంటీజర్ ఫార్మాట్ లో వచ్చింది, అన్సైన్డ్ ఇంటీజర్ నెంబర్ ఫార్మాట్ లో వచ్చింది. ఫస్ట్ టైం ఏమో హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో వచ్చింది, ఇప్పుడు మాత్రం మనకి ఏ ఫార్మాట్ లో వచ్చింది? ఇంటీజర్ ఫార్మాట్. క్లియర్ అండి? హౌ టు డిస్ప్లే ద అడ్రస్ ఇన్ హెక్సాడెసిమల్ ఫార్మాట్, హౌ టు డిస్ప్లే ద అడ్రస్ ఇన్ ఇంటీజర్ ఫార్మాట్. హెక్సాడెసిమల్ ఫార్మాట్ కి మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ అడ్రస్ ఆఫ్ ఎన్ రాస్తే చాలు. బై డిఫాల్ట్ ఇట్ విల్ డిస్ప్లే ద అడ్రస్ ఇన్ హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఇంటీజర్ ఫార్మాట్ కి మాత్రం టైప్ కాస్టింగ్, వీ హావ్ టు డూ టైప్ కాస్టింగ్ విత్ అన్సైన్డ్ కీవర్డ్. అన్సైన్డ్ కీవర్డ్ ద్వారా టైప్ కాస్టింగ్ చేస్తాము. అంటే అడ్రస్ ఆఫ్ ఎన్ ముందు బ్రాకెట్ లో అన్సైన్డ్ పెట్టేస్తే ఇట్ విల్ కన్వర్ట్ దట్ హెక్సాడెసిమల్ ఫార్మాట్ ఇంటూ అన్సైన్డ్ ఇంటీజర్ ఫార్మాట్. అది ఇంటీజర్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తుంది. సో దట్ యూ కెన్ సీ ద అడ్రస్ ఇన్ ఇంటీజర్ ఫార్మాట్. మనకు అర్థమయ్యే ఫార్మాట్ లో ఉంటుందండి. వీ కెన్ హ్యాపీలీ రీడ్ ద అడ్రస్. క్లియర్ అండి? దిస్ ఇస్ ద థింగ్. అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్ n is. That is the first two programs. So again first two sample programs. Is it okay? Yes sir. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్స్ పాయింటర్స్ ద్వారా రాయాలి. ఇప్పుడు దాకా అడ్రస్ ఆపరేటర్ రాసాము. నౌ వి వాంట్ టు డు ద సేమ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ పాయింటర్స్. నౌ సీ ద థర్డ్ క్వశ్చన్. మనకు కావాల్సిన క్వశ్చన్ ఇదండి. అసలు యాక్చువల్ థర్డ్ క్వశ్చన్ మనకు కావాల్సింది రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిక్లేర్ ఏ పాయింటర్, డిస్ప్లే ద వాల్యూ అండ్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ యూజింగ్ పాయింటర్. ఒక పాయింటర్ ని డిక్లేర్ చేసి ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ వాల్యూ రెండింటిని పాయింటర్ ద్వారానే డిస్ప్లే చేయాలి. Display the value and address of the variable using pointer. ఇప్పుడు అడ్రస్ డిస్ప్లే చేయాలి, వాల్యూ కూడా డిస్ప్లే చేయాలి. కాబట్టి థర్డ్ ప్రోగ్రామ్ లో నేనేం చేస్తాను, n కి స్టాటిక్ ఇన్పుట్ ఇద్దామా డైనమిక్ ఇన్పుట్ ఇద్దామా? ఏది ఇచ్చినా ఒకటే అండి, మనకు పెద్ద తేడా ఏం లేదు. స్టాటిక్ ఇన్పుట్ ఇద్దాం సార్ ఫస్ట్. డైనమిక్. సరే అండి, n is equal to నేను n కి n అనే వేరియబుల్ తీసుకున్నాను, n వాల్యూ 12 ఇచ్చానండి. ఇప్పుడు నా ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే n యొక్క అడ్రస్ డిస్ప్లే అవ్వాలి, వాల్యూ డిస్ప్లే అవ్వాలి. అయితే డైరెక్ట్ గా n ఓకే యూజింగ్ పాయింటర్స్. నార్మల్ గా పాయింటర్ అవసరం లేకపోతే n యొక్క అడ్రస్ ఎలా డిస్ప్లే చేస్తాం? వితౌట్ యూజింగ్ పాయింటర్స్ ఈ 7th లైన్ రాస్తే n యొక్క అడ్రస్ డిస్ప్లే అవుతుందండి.
వాల్యూ కోసం ఏం చేస్తాను, నేను ఇలా రాస్తాను. నార్మల్ గా అయితే ఇలా రాస్తాను, వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఎన్ ఈజ్, ఇది నేను నార్మల్ గా రాసేదండి. ఇంతే కదండి, నార్మల్ గా మనం రాసేది ఏంటి, ఇంతే కదా. అడ్రస్ కావాలి అన్నప్పుడు ఏమో %n రాస్తాము. వాల్యూ కోసం నార్మల్ గా మీరేం రాస్తారు, ఇక్కడ n రాస్తారు. వాల్యూ ఆఫ్ n ఈజ్ అన్నప్పుడు n రాస్తే సరిపోతుంది. ఇది నార్మల్ గా రాసేదండి. ముందు దీన్ని నార్మల్ గా రాసేదని చెక్ చేసి చూద్దాం. సో అడ్రస్ ఈస్ 2686732, n ఈస్ 12, వాల్యూ ఆఫ్ వేరియబుల్ n ఈస్ 12. ఇది నార్మల్ గా రాసేదండి. అయితే మనం నార్మల్ గా డిస్ప్లే చేయమంటలేదు, యూజింగ్ పాయింటర్స్ అన్నాడు. చెప్పండి. మీరు డబుల్ సెమికోలన్ పెట్టిన ఎందుకు ఎర్రర్ రాలేదు సార్? ఎక్కడ డబుల్ సెమికోలన్? ఎండ్ లైన్ పక్కన పైన సార్. ఇక్కడ డబుల్ సెమికోలన్ పెట్టినా అంటారా? ఎస్ సార్. ఫస్ట్ సెమికోలన్ వచ్చింది. సెమికోలన్ యొక్క మీనింగ్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద లైన్. లైన్ అయిపోయిందని కదా. ఎండ్ ఆఫ్ ద లైన్. ఎస్ సార్. కొన్ని కంపైలర్స్ ఏంటంటే ఫస్ట్ సెమికోలన్ రాగానే ఆ కంపైలర్ ఏం చేస్తుంటే అక్కడతో లైన్ అయిపోయిందని తీసేసుకుంటదండి. ఎస్ సార్. సో ఆటోమేటిక్ గా నెక్స్ట్ వచ్చే సెమికోలన్ కన్సిడర్ చేయవు. కొన్ని కంపైలర్స్ ఏమో కన్సిడర్ చేస్తాయి, కొన్ని ఏమో కన్సిడర్ చేయవండి. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేదాన్ని కొన్ని ఏంటంటే కన్సిడర్. ఇది ఎలా ఉందంటే స్టూడెంట్, కొంతమంది స్టూడెంట్స్ ఏమో టైం అయిపోయింది అనగానే, క్లాస్ అయిపోయింది అనగానే వాళ్ళు లేసి బయటకు వెళ్ళిపోతారు ఇమీడియట్లీ. నెక్స్ట్ సార్ ఏమైనా చెప్తున్నాడు అదే వాళ్ళు పట్టించుకోడు, ఆ క్లాస్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను. కొంతమంది కాసేపు కూర్చొని వెళ్తారు, చూస్తారు నెక్స్ట్ ఏమైనా చెబుతున్నారా వెళ్తున్నారు. ఆ టైప్ లోనే ఇక్కడ కొన్ని కంపైలర్స్ డిపెండింగ్ ఆన్ ద కంపైలర్. అన్ని కంపైలర్స్ లో డబుల్ సెమికోలన్ పెట్టిన తీసుకుంటారా అంటే గ్యారెంటీ లేదు, డిపెండింగ్ ఆన్ ద కంపైలర్. ఇది నార్మల్ గా అండి. ఇప్పుడు n యొక్క అడ్రస్ డిస్ప్లే చేసాము, వాల్యూ డిస్ప్లే చేసాము. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే నార్మల్ గా డిస్ప్లే నాకు యూజింగ్ పాయింటర్స్ క్లీన్ గా మెన్షన్ చేశారు క్వశ్చన్ లో, యూజింగ్ పాయింటర్స్ అని. సో వీ హ్యావ్ టు యూజ్ పాయింటర్స్, మ్యాండేటరీ పాయింటర్స్ వాడాలి. అంటే అందుకోసం ఇప్పుడు n అనేది ఇంటీజర్ కాబట్టి మన పాయింటర్ కూడా ఏ డేటా టైప్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. n అనే వేరియబుల్ ఇంటీజర్ కాబట్టి పాయింటర్ కూడా ఇంటీజర్ అయ్యి ఉండాలి. మన ఫస్ట్ రూల్ ఏంటంటే వేరియబుల్ దాని పాయింటర్ రెండు సేమ్ డేటా టైప్ అయ్యి ఉండాలి మ్యాండేటరీగా, ఫస్ట్ రూల్ అది. సో n ఇంటీజర్ కాబట్టి పాయింటర్ కూడా ఇంటీజరే. నేను పాయింటర్ ని p అని తీసుకుంటున్నాను. ఐ యామ్ టేకింగ్ ద పాయింటర్ యాజ్ p ఇంటూ n కామా స్టార్ p. డిక్లరేషన్ అండి, దిస్ ఈస్ కాల్డ్ ద డిక్లరేషన్ ఆఫ్ పాయింటర్. సరే మన ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి డిక్లరేషన్ సపరేట్ గా రాద్దామండి. ఫస్ట్ శాంపుల్ ప్రోగ్రామ్ కొంచెం నీట్ గా కనపడి చూసేవాడిగానే ఇంటూ p, దిస్ ఈస్ డిక్లరేషన్ ఆఫ్ పాయింటర్. అడిగారు కదా ఫస్ట్ డిక్లేర్ ఏ పాయింటర్ అన్నారు, ప్రోగ్రామ్ టు డిక్లేర్ ఏ పాయింటర్. సో ఒక ఇంటీజర్ పాయింటర్ డిక్లేర్ చేసాము. డిక్లేర్ చేసిన తర్వాత అది ఎవరి కోసం మనం వాడతాం, ఎవరికి వాడాలి ఈ పాయింటర్? మనం ఫర్ హూమ్ వీ హావ్ టు యూజ్ ద పాయింటర్ p. ఎవరి కోసం పాయింటర్ p మనం క్రియేట్ చేసాము? అడ్రస్. ఏ వేరియబుల్ కోసం క్రియేట్ చేసామండి? n కోసం క్రియేట్ చేసాం కదా p ని. n కోసం. మరి n యొక్క అడ్రస్ p లో పెట్టాలి అంటే ఎలా? హౌ టు ప్లేస్ అడ్రస్ ఆఫ్ n ఇన్ p. అడ్రస్ ఆఫ్ n ని p లో పెట్టాలి అంటే నేను ఎలా రాయాలి స్టేట్మెంట్? n యొక్క అడ్రస్ ఇప్పుడు పాయింటర్ p లో ప్లేస్ చేయాలండి. ఎలా రాయాలి? హౌ టు రైట్ దట్ వన్? n యొక్క అడ్రస్ ఎలా వచ్చింది మీకు? హౌ కెన్ యూ గెట్ ద అడ్రస్ ఆఫ్ n? అసలు n యొక్క అడ్రస్ యాంపర్సెంట్, నేను యాంపర్సెంట్ n రాస్తే n యొక్క అడ్రస్ వచ్చిందండి, అంతే కదా. నాకు ముందు ఏంటంటే n యొక్క అడ్రస్ p లో ప్లేస్ చేయాలి అంటే ముందు n యొక్క అడ్రస్ కావాలి. అడ్రస్ ఎలా వచ్చింది అంటే నాకు అడ్రస్ ఆపరేటర్ n రాసి అనుకోండి, n యొక్క అడ్రస్ వచ్చేసింది. ఆ వచ్చిన అడ్రస్ ని ఎవరిలో ప్లేస్ చేయాలి? పాయింటర్ p లో ప్లేస్ చేయాలి. సో నేనేం చేస్తా అంటే p is equal to address of n అని రాస్తాను. I will write like this. p is equal to address of n. అడ్రస్ ఆఫ్ n ని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పాయింటర్ లో ప్లేస్ చేస్తున్నాను. I am placing the address of n in pointer.
Yes, exactly. Your Asterisk symbol 518 మీరు రాసింది రైట్ అండి. P is equal to address of n రాసాము. ఇదేంటి అంటే this is assigning address of variable to pointer. అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ని పాయింటర్ కి అసైన్ చేసామండి. సార్ పాయింటర్ అంటే ఆస్టెరిక్ సింబల్ ఉన్నాను కదా సార్. సి డిక్లరేషన్ లోనే యాస్టిక్ సింబల్ వాడతామండి, ప్రతిసారి యాస్టిక్ సింబల్ వాడము. యాస్టిక్ సింబల్ ని రెండు ప్లేసుల్లోనే, నిన్న మనం పీపీటీలో చెప్తున్నాం, రెండు ప్లేసుల్లో మాత్రం యాస్టిక్ సింబల్ వాడతాము. డిక్లరేషన్ ఆఫ్ పాయింటర్స్ లో యాస్టిక్ సింబల్ వాడతాము, డీ రిఫరెన్సింగ్ ఆఫ్ పాయింటర్ లో యాస్టిక్ సింబల్ వాడతాము. డీ రిఫరెన్సింగ్ ఆఫ్ పాయింటర్ లో, డిక్లరేషన్ ఆఫ్ పాయింటర్ లో మాత్రమే యాస్టిక్ సింబల్ వాడతామండి. నేను మన స్లైడ్ లో కూడా చెప్తున్నాము, ఒక్కసారి ఆ పాయింట్ మీకు చూపిస్తాను. నిన్న ఎక్కడ మన పాయింట్ ఎందులో వచ్చింది, ఇదిగోండి ఆ ఫోర్త్ పాయింట్ చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఫోర్త్ పాయింట్ చూడండి. ఓకే, సీదా ఫోర్త్ పాయింట్ చదవండి. ద ఇండైరెక్షన్ ఆపరేటర్ ఈ యూజ్డ్ ఇన్ టూ డిస్టింక్ట్ వేస్. ఒకటి డిక్లరేషన్ లో వాడతాము, పాయింటర్స్ తో పాటు ఇండైరెక్షన్ ఆపరేటర్ ఎక్కడెక్కడ వాడతాము అంటే రెండు ప్లేసులు అండి ప్రోగ్రామ్ మొత్తం మీద కూడా. వన్ ప్లేస్ ఈస్ డిక్లరేషన్, డిక్లరేషన్ లో ఇండైరెక్షన్ ఆపరేటర్ వాడతాము. ద సెకండ్ ప్లేస్ ఈస్ డీ రిఫరెన్స్. ఇంకా మీకు డీ రిఫరెన్స్ అంటే కాసేపు అయితే క్లారిటీ వచ్చింది, వాట్ ఈస్ డీ రిఫరెన్స్ అనేది. ప్రజెంట్ డిక్లరేషన్ మనకు తెలుసు కాబట్టి డిక్లరేషన్ లో వాడతాము. ఇంకో ప్లేస్ ఏంటంటే డీ రిఫరెన్స్. ఈ రెండు ప్లేసుల్లోనే వాడతాము, ఇంక ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయము. క్లియర్ అండి మీ డౌట్? ఓకే సార్. ఓకే, అది ఎందుకు ఎలా అనేది మీకు తర్వాత క్లారిటీ వచ్చింది, ఉండే మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పాయింటర్ డిక్లేర్ చేసిన తర్వాత అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ని పాయింటర్ లో ప్లేస్ చేయాలి. వీ హావ్ టు ప్లేస్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఇన్ ద పాయింటర్. ద సింటాక్స్ ఇస్ దిస్ వన్. ఇప్పుడు అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ని పాయింటర్ లో పెట్టేసాము. ఇకపోతే పాయింటర్ ద్వారా డిస్ప్లే చేయాలి. డిస్ప్లే ద అడ్రస్ యూజింగ్ పాయింటర్స్. నా క్వశ్చన్ అదే, యూజింగ్ పాయింటర్స్ వీ హావ్ టు డిస్ప్లే అడ్రస్ ఆఫ్ variable n using pointer p. using pointer is pointer ద్వారా అండి. ఇప్పుడు పాయింటర్ ద్వారా అడ్రస్ డిస్ప్లే చేయాలంటే ఎక్కడుంది పాయింటర్ లో, ఎక్కడుంది అడ్రస్? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? పాయింటర్ లో వాల్యూ ఎవరి దగ్గర ఉందండి? p లో ఉందండి. సో అడ్రస్ ఆఫ్ n యూజింగ్ పాయింటర్ అంటే సింప్లీ వి రైట్ p అని రాస్తాము. నార్మల్ గా అయితేనే, నార్మల్ గా అడ్రస్ కావాలంటే అడ్రస్ ఆఫ్ n రాస్తాము. యూజింగ్ p పాయింటర్స్ అయితే ఏం చేస్తామంటే సింప్లీ వి విల్ రైట్ ఇట్ యాజ్ p అని రాస్తే చాలు. ద పాయింటర్ అడ్రస్ విల్ బి డిస్ప్లేడ్. పాయింటర్ అడ్రస్ డిస్ప్లే అయిపోతుందండి. పాయింటర్ p లో అడ్రస్ ఉంది, అడ్రస్ ఆఫ్ n రాయాలి. నార్మల్ గా అయితే ఇక్కడ మనకు అడ్రస్ కావాలంటే ఇక్కడ నార్మల్ గా ఏం రాయాలి? అడ్రస్ ఆఫ్ n అని రాయాలి. అయితే నేను అడ్రస్ ఆఫ్ n ని ఎవరిలో ఎక్కడ అసైన్ చేశాను? ఇక్కడ p లో కాపీ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా వి విల్ రైట్ p హియర్. p రాసింది, ఆ పాయింటర్ p రాసామంటే అడ్రస్ ఆఫ్ n యూజింగ్ పాయింటర్. అలాగే క్వశ్చన్ లో ఇంకో పార్ట్ ఉందండి, వాల్యూ కావాలి. ఇప్పుడు మీకు డీ రిఫరెన్సింగ్ అంటే ఏంటో వచ్చిందండి. వాల్యూ ఆఫ్ వేరియబుల్ n యూజింగ్ పాయింటర్ ఈస్. మరి p లో అడ్రస్ ఉంది, నాకు అడ్రస్ వద్దు, ఆ అడ్రస్ చూపించి అడ్రస్ లో ఉన్న వాల్యూ కావాలి. ఎలా రాయాలి ఇప్పుడు? గెటింగ్ ద వాల్యూ ఎట్ ద అడ్రస్ ఈజ్ కాల్డ్ డీ రిఫరెన్సింగ్. ఇందాక మనం డీ రిఫరెన్సింగ్ అంటే స్కిప్ చేసుకున్నాం, తర్వాత తెలుస్తుంది మీకు అని చెప్పి నిన్న కూడా మనం చెప్పుకోలేదు, ఇందాక కూడా స్కిప్ చేసాము. వాట్ ఈస్ డీ రిఫరెన్సింగ్ మీన్స్? అడ్రస్ ఈజ్ గివెన్, bringing the value is called dereferencing. Whenever memory address is given, bringing the value at that memory address is called dereferencing. What is dereferencing means? Whenever address is given,
bringing the value by using that address is called dereferencing. దాని మన ఫుల్ నేమ్ ఏంటంటే మెమరీ డీరెఫరెన్సింగ్ అంటాము. ఇట్ ఈస్ జనరల్లీ కాల్డ్ యాజ్ మెమరీ డీరెఫరెన్సింగ్. మనం మెమరీ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ లోకి వెళ్ళి వాల్యూ తీసుకురావడానికి ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెమరీ డీరెఫరెన్సింగ్ ఆర్ సింప్లీ డీరెఫరెన్సింగ్. క్లియర్? మరి ఎలా మెమరీని డీరెఫరెన్సింగ్ ఎలా చేయాలంటే అడ్రస్ ఎవరి దగ్గర ఉంది? P దగ్గర ఉంది. అడ్రస్ ఈజ్ విత్ P. మరి ఆ అడ్రస్ కి వెళ్ళి వాల్యూ ఎవరు తీసుకొస్తారా అంటే ఇండైరెక్షన్ ఆపరేటర్ అండి. సో ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే *P అని రాస్తాం. టు గెట్ ద వాల్యూ వి విల్ రైట్ *P. ఇక్కడ *P అంటే మీనింగ్ ఏంటంటే మెమరీ డీరెఫరెన్సింగ్. P లో ఉన్న ఇక్కడ *P అంటే ఏంటంటే ఇట్ విల్ గో టు ద అడ్రస్ ఇండికేటెడ్ బై ద P లో ఉన్న అడ్రస్ కి వెళ్ళి ఇట్ విల్ బ్రింగ్ ద వాల్యూ. ద ఇండైరెక్షన్ ఆపరేటర్ విల్ గో టు ద అడ్రస్ ఇండికేటెడ్ బై ద పాయింటర్ P అండ్ ఇట్ విల్ బ్రింగ్ ద వాల్యూ. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటామంటే ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ టు ద అడ్రస్ ఇండికేటెడ్ బై ద పాయింటర్ అండ్ బ్రింగింగ్ ద వాల్యూ. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ డీరెఫరెన్సింగ్. The process of going to the address indicated by the pointer and bringing the value is called memory dereferencing. దానికి సింటాక్స్ ఏంటంటే ఇండైరెక్షన్ ఆపరేటర్ ఫాలోడ్ బై ద పాయింటర్. ఇదండి యూజింగ్ పాయింటర్స్. అడ్రస్ కావాలంటే P అని రాస్తాము. ఒకవేళ అడ్రస్ లో ఉన్న వాల్యూ కావాలి అంటే *P అని రాస్తాము. ఇక్కడ *P ని ఏమంటామంటే డీరెఫరెన్సింగ్. ఓకే, దిస్ ఆపరేషన్ ఇస్ కాల్డ్ డీరెఫరెన్సింగ్ ఆపరేషన్. ఇక్కడ ది మెమరీ డీరెఫరెన్సింగ్ కూడా సేమ్ ఆపరేటర్ అండి. సేమ్ ఇండైరెక్షన్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిక్లేరింగ్ పాయింటర్. ఇండైరెక్షన్ ఆపరేటర్ ని డిక్లరేషన్ కోసం వాడుతున్నాము, మెమరీ డీరెఫరెన్సింగ్ కి వాడుతున్నాము. అందుకే దానికి అదర్ నేమ్ ఏమొచ్చిందంటే డీరెఫరెన్సింగ్ ఆపరేటర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది పాయింటర్ డిక్లరేషన్ తో పాటు మెమరీ డీరెఫరెన్సింగ్ వర్క్ కూడా ఇదే చేస్తుంది. దట్స్ వై ఇట్ హ్యాస్ టూ నేమ్స్, ఇండైరెక్షన్ ఆపరేటర్, dereferencing operator. Why? Because same pointer, the indirection operator is performing memory dereferencing also. Clear? ఇక్కడ డిక్లరేషన్ లో ఇండైరెక్షన్ ఆపరేటర్ వాడాము. ఇక్కడ డీరెఫరెన్సింగ్ లో కూడా ఎక్కడన్నా పాయింటర్ ద్వారా వాల్యూ తెచ్చుకోవాలి అంటే వి యూజ్ ద *P. ఏదన్నా పాయింటర్ లో ఉన్న వాల్యూ పాయింటర్ ఇండికేట్ చేసే వాల్యూ కావాలంటే వి రైట్ ఇట్ యాజ్ *P. క్లియర్ అండి? అర్థమైందండి? వాట్ ఈస్ ద డీరెఫరెన్సింగ్? ఇప్పుడు చూద్దామండి. నార్మల్ గా రాసాము, అడ్రస్ నార్మల్ గా డిస్ప్లే చేసాము, వాల్యూ నార్మల్ గా డిస్ప్లే చేసాము. సేమ్ అడ్రస్ ని పాయింటర్ ద్వారా డిస్ప్లే చేసాము, సేమ్ వాల్యూని పాయింటర్ ద్వారా డిస్ప్లే చేసామండి. ఇక్కడ అన్సైన్డ్ కూడా వాడను ప్రజెంట్, తర్వాత చూద్దాం. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం, ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. అవర్ థర్డ్ ప్రోగ్రామ్. See the output. An output difference in the pie 2 lines ki kinda 2 lines ki. Is there any difference in the on the output? Address of the variable n is 0x28ff08. Value of variable n is 12. Malli address of variable n using pointer is 0x28ff08. Rendu values same normal ga display chesina ade address, pointer dwara aina ade address. Value of variable n using pointer is 12. Same value అండి. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి స్టార్టింగ్. మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, క్లారిటీ ఎందులో క్లారిటీ రాకపోయినా, డీరెఫరెన్సింగ్ కానివ్వండి, ఏదన్నా క్లారిటీ రాంటే లెట్ మీ నో, we will discuss. ఆ ప్రోగ్రామ్ చూడండి, అవుట్పుట్ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అర్థమైతే దాదాపు అన్ని ప్రోగ్రామ్స్ మనకు సిమిలర్, అన్ని అర్థమవుతూనే ఉంటాయి. చెప్పండి. ఎందుకు దీన్ని ఇండైరెక్ట్ ఆపరేటర్ అన్నారు సార్? దీని ఇండైరెక్షన్ ఆపరేటర్ ఎందుకు అంటే మెమరీ సిస్టమ్ ప్రోగ్రామ్ మనకి పైన స్క్రీన్ ప్రోగ్రామ్ కనపడుతుందండి, కానీ మెమరీ ఎక్కడ ఉంది మన సిస్టమ్ లో? ఇంటర్నల్లీ వి హావ్ ద మెమరీ. మెమరీ లోపల ఉంది, మనకు ప్రోగ్రామ్ మాత్రం బయటికి కనపడుతుంది. మెమరీ లోపల ఉంది. ఓకే,
అంటే ఈ ఇండైరెక్షన్ ఆపరేటర్ అనేది దీని ఎందుకంటే ఇండైరెక్షన్ అంటే ఇది ఇంటర్నల్ లో ఉన్న మెమరీని డీల్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్షన్. లోపలికి వెళ్ళిన మెమరీతో డీల్ చేస్తుంది కాబట్టి దీని ఏమి చార్జ్ ఇండైరెక్షన్ ఆపరేటర్. ఇండైరెక్షన్ అంటే ఇన్ లోపలికి వెళ్ళుద్దండి. ఇట్ విల్ గో టు ఇంటర్నల్ మెమరీ, లోపల ఉన్న మెమరీ దగ్గరికి వెళ్ళి డీల్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండైరెక్షన్ ఆపరేటర్. స్పెషల్ రీజన్ ఏం లేదు, అది డీల్ చేసేది ఏంటంటే ఇంటర్నల్ గా లోపల ఉన్న మెమరీతో డీల్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండైరెక్షన్. ఇట్ విల్ గో డైరెక్షన్, దాని డైరెక్షన్ ఏంటంటే లోపలికి వెళ్ళి మెమరీతో డీల్ చేస్తుంది. దాని వర్క్ అంతా మెమరీ దగ్గర. ప్రోగ్రామ్ లో వర్క్ అంటే కూడా అది మెమరీలో వర్క్ చేస్తుంది కాబట్టి దే నేమ్డ్ ఇట్ యాజ్ ఇండైరెక్షన్ ఆపరేటర్. అది ఒక నేమ్. నెక్స్ట్ అదే ఇండైరెక్షన్ ఆపరేటర్ వాల్యూని కూడా తీసుకొస్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీరెఫరెన్సింగ్ ఆపరేటర్. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో పర్ఫార్మింగ్ డీరెఫరెన్సింగ్ ఆఫ్ ద మెమరీ అడ్రస్. మెమరీ అడ్రస్ యొక్క డీరెఫరెన్సింగ్ వర్క్ కూడా ఇదే చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నేమ్డ్ యాజ్ డీరెఫరెన్సింగ్ ఆపరేటర్. రెండు వర్కులు చేస్తుందండి, పాయింటర్స్ ని డిక్లేర్ చేస్తుంది, ఓకే మెమరీ అడ్రస్ ని డీరెఫరెన్స్ కూడా చేస్తుంది. టూ వర్క్స్ ఇట్ ఈస్ డూయింగ్, డిక్లరేషన్ ఆఫ్ పాయింటర్స్, డీరెఫరెన్సింగ్ ఆఫ్ ద పాయింటర్స్. That's why it is indirection operator as well as the dereferencing operator. Technical names mana asterisk symbol star symbol antanga technical names are indirection operator, dereferencing operator. Okay, and clarity vachinda మీ డౌట్? ఓకే సార్. ఇంకా ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి, ఎందుకంటే ఇక్కడనే మన కన్ఫ్యూజన్స్ క్లారిటీ వస్తే రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని హ్యాపీ అండి. ఇక్కడ మన కన్ఫ్యూజన్ తోనే ముందుకెళ్ళామంటే ఇక రిమైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంకా కన్ఫ్యూజన్, రకరకాల కాన్సెప్ట్స్ చెప్పుకుంటూ ఉంటే. ఏదండి రిమైనింగ్ పీపుల్ డౌట్స్ ఏం లేవా? ఫుల్ సైలెన్స్. సార్ వాయిస్ ఓకే అండి, చెప్పండి అండి. కొంచెం వాయిస్ కట్ అవుతుంది సార్. అర్థం కాలేదండి, ఏంది కొంచెం వాయిస్ కట్ అవుతుందా? మేబీ సిగ్నల్ ప్రాబ్లం అయ్యిండొచ్చండి. మాక్సిమం నేను మొబైల్ కూడా నోట్ దగ్గర పెట్టుకున్నాను, బట్ మేబీ ఇది సిగ్నల్ ప్రాబ్లం. ఇవాళ రేపు కాలేజీలో వైఫై డివైసెస్ తెస్తున్నారండి, అవి పెడితే కొంచెం మనకి సిగ్నల్ ప్రాబ్లం తగ్గుతుంది. చూద్దాం. ఓకే అండ్ సి ఫర్ ద వేరియబుల్ మీ డిక్లేర్డ్ ఏ పాయింటర్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ వేరియబుల్ కి అయితే మీరు పాయింటర్ క్రియేట్ చేస్తున్నారో రెండింటి యొక్క డేటా టైప్స్ ఏముండాలి. ఎన్ ఇంటీజర్ అయితే పాయింటర్ కూడా ఇంటీజర్, ఎన్ ఫ్లోట్ అయితే పాయింటర్ కూడా ఫ్లోట్, ఎన్ క్యారెక్టర్ అయితే పాయింటర్ కూడా క్యారెక్టర్ అవ్వాలి. అది ఫస్ట్ రూల్. నెక్స్ట్ హౌ టు అటాచ్ వేరియబుల్ టు పాయింటర్ మీన్స్ వాటిని ఎలా అటాచ్ చేసుకుంటాం అంటే ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఈస్ గివెన్ టు పాయింటర్ యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. బై విత్ ద హెల్ప్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ the address of the variable will be given to the pointer like this. P is equal to address of n. The address of n is given to pointer p with the help of assignment operator. Next, how to display the address of the variable n using pointer means simply you write p. మన ఎక్కడైనా సరే p రాసామంటే అడ్రస్ రాసినట్టండి. whenever we write p వేరియబుల్ యొక్క అడ్రస్ పాయింటర్ కి అటాచ్ చేసిన తర్వాత మీరు రిమైనింగ్ ప్రోగ్రామ్ లో ఎక్కడ పీ రాసినా ఇట్ విల్ టేక్ డిస్ప్లే ద అడ్రస్ డిస్ప్లే అవుతుంది. మరి వాల్యూ కావాలి అంటే ఎలా? హౌ టు గెట్ ద వాల్యూ యూజింగ్ అడ్రస్ మీన్స్ పాయింటర్ లో అడ్రస్ ఉంది, ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ కావాలి. నాకు అడ్రస్ వద్దు, అడ్రస్ లో ఉన్న వాల్యూ కావాలి. దెన్ వి రైట్ స్టార్ పి రాస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ గో టు ద అడ్రస్ కి వెళ్ళి ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ తెచ్చుకుంటుందండి. దట్స్ వై ఓకే ఈ ప్రాసెస్ ఏమంటారు? ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ టు ద అడ్రస్ indicated by the pointer and bringing the value is known as dereferencing. మెమరీ డీరెఫరెన్సింగ్ అంటాం దీన్ని. పాయింటర్ చెప్పిన మెమరీ అడ్రస్ కి వెళ్ళి అక్కడ ఉన్న వాల్యూ తీసుకురావడం ఏమంటారంటే దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ మెమరీ డీరెఫరెన్సింగ్. వి కాల్ ఇట్ యాజ్ మెమరీ డీరెఫరెన్సింగ్. డైనమిక్ లో ఏముందంటే ఎన్ డైనమిక్ లో ఇస్తాము, రిమైనింగ్ ఏం చేంజ్ లేదు. డైనమిక్ లో ఎన్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వచ్చు? హౌ కెన్ వి గివ్ ఎన్ వాల్యూ ఇన్ డైనమిక్? ఒకవేళ డైనమిక్ లో ఎన్ ఇవ్వాలంటే ఎలా? ఎన్ వాల్యూ డైనమిక్ అనేది పాయింటర్స్ డైనమిక్ ఏం లేదండి. ఎన్ వాల్యూ మీరు డైనమిక్ లో ఇవ్వాలంటే ఇలా రాస్తారు, సిఅవుట్ ఎంటర్ ఎన్ వాల్యూ సిఎన్
డబుల్ గ్రేటర్ దాన్ ఈఎన్. ఇంతే అండి డైనమిక్. ఇందాక నేను ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్టాటిక్ ఇచ్చాను, ఇప్పుడు డైనమిక్ ఇస్తారు. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎన్ ఎంత ఇద్దాము? నేను 25 ఇస్తున్నానండి ఎన్. సి 0x28 ff08 25 0x28 ff08 25. ఎన్కి వాల్యూ డైనమిక్ ఇవ్వాలంటే సిఅవుట్ సిని వాడతాము. స్టాటిక్ ఇస్తేనే డైరెక్ట్ గా వాల్యూ ఇస్తాము అంతే. రిమైనింగ్ అంతా సేమ్ ప్రోగ్రామ్, ఇంకేం చేంజ్ లేదు. సార్ చెప్పండి. ఒకవేళ ఎన్ బదులు వేరే వేరియబుల్ తీసుకుంటే దాని అడ్రస్ వేరే విధంగా వస్తుంది, చెప్పండి సార్, చూపించండి సార్. సరే, నేను మీకు ఎన్ బదులు ఎక్స్ తీసుకుంటున్నానండి. వేరియబుల్ మారిస్తే ఉన్న అడ్రస్ మారుదా మీరు చెక్ చేయాలనుకుంటున్నారు, అంతే కదా. నేను ఎన్ దగ్గర ఎక్స్ తీసుకుంటున్నాను. అడ్రస్ ఏది వచ్చింది అనేది మనం ముందుగా చెప్పలేమండి, ఎందుకంటే అది ఇంటర్నల్ గా ఏ అడ్రస్ అసైన్ చేస్తే మనకు తెలియదు. వి డోంట్ నో ఇన్ అడ్వాన్స్ విచ్ అడ్రస్ విల్ బి అలోకేటెడ్. అంతేగాని అన్ని ఎక్స్లు మార్చినట్టేగా. ఇది లోపల ఈ స్టేట్మెంట్స్ తో పని లేదండి. సరే, మీకు కన్ఫ్యూజన్ అనేది దీన్ని కూడా మార్చుతారు. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ అయితే అడ్రస్ నా సిస్టమ్ లో వచ్చిన అడ్రస్ మీ సిస్టమ్ లో వచ్చిన అడ్రస్ సేమ్ అవ్వాలని కూడా లేదు. మీ సిస్టమ్ లో వేరే అడ్రస్ ఎలోకేట్ అవ్వచ్చు, నా సిస్టమ్ లో ఒక అడ్రస్ ఎలోకేట్ అయితే మీ దాంట్లో వేరే అడ్రస్ రావచ్చు. సి అడ్రస్ చేంజ్ అయిందా? మనకు చేంజ్ అవ్వలేదండి. ఇక్కడ నా సిస్టమ్ అయితే అడ్రస్ చేంజ్ అవ్వలేదు, సేమ్ అడ్రస్ వచ్చింది. ఇట్ ఈస్ యూజింగ్ సేమ్ స్లాట్. ఈ ప్రోగ్రామ్ లో N1 X1 సేమ్ స్లాట్ తీసుకుంటుంది. ఒకవేళ వేరే ప్రోగ్రామ్ తీసుకుంటే మారొచ్చేమో కానీ అడ్రస్ ప్రజెంట్ అయితే ఇట్ ఈస్ టేకింగ్ గివెన్ ద సేమ్ అడ్రస్. దీన్ని రీనేమ్ చేద్దాం, దీన్ని వేరే ప్రోగ్రామ్ కింద సేవ్ చేసి చూద్దాం. మీరు అయినట్టు సెకండ్ ప్రోగ్రామ్ కింద p2.cpp. సేమ్ అడ్రస్ ఇస్తుందండి. అయితే ఇక్కడ సేమ్ అడ్రస్ వచ్చింది కదా అని చెప్పేసి ప్రతిసారి సేమ్ అడ్రస్ వచ్చిందని గ్యారంటీ లేదు. మెమరీ అలొకేషన్ అనేది ఇంటర్నల్ ప్రాసెస్. నా సిస్టమ్ లో ఒక అడ్రస్ వస్తే మీ సిస్టమ్ లో వేరే అడ్రస్ రావచ్చు. అడ్రస్ మాత్రం గ్యారంటీ లేదు. సేమ్ అడ్రస్ వచ్చిందా డిఫరెంట్ అడ్రస్ వచ్చిందా అంటే నో నీడ్ ఆఫ్ గ్యారంటీ ఆఫ్ దట్ వన్. గ్యారంటీ లేదండి, డిపెండింగ్ ఆన్ ద సిస్టమ్స్. అది ఆ సిస్టమ్ బేస్ చేసుకుని ఉంటుంది, ఇంటర్నల్ వర్క్ కాబట్టి. క్లియర్ అండి. ఇప్పుడు మనం వేరే కాలేజీకి వెళ్ళాం ఎగ్జామ్ రాయడానికి. డైలీ అదే రూమ్ ఇస్తాడా వేరే రూమ్ ఇస్తాడంటే అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాసెస్ అండి. ఏ హాల్ వేస్తారు, ఎగ్జామ్ హాల్లో ఏ రూమ్ వేస్తారు డైలీ అంటే నో గ్యారంటీ, అది మనం ముందుగా చెప్పలేము. అది ఎగ్జామ్ ఆ కాలేజీలో ఎగ్జామ్స్ వెళ్ళి అక్కడ వేసినాం. రోజు అదే రూమ్ వేస్తారా, ఒక రోజు సేమ్ రూమ్ వేస్తాడు, ఒకసారి డిఫరెంట్ రూమ్ వేస్తాడు. వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఆపరేషన్ అది, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని మనకు స్టూడెంట్ కి సంబంధం లేదు. నేను క్లారిటీ వచ్చిందా? నేను ఈ ఫోర్త్ పాయింట్ లో నేను డీరిఫరెన్సింగ్ స్కిప్ చేశాను. నౌ ఐ హోప్ యు గాట్ సమ్ క్లారిటీ అబౌట్ ద వాట్ ఈస్ డీరిఫరెన్సింగ్. ఈ ఫోర్త్ పాయింట్ క్లారిటీ వచ్చిందండి? సో ఇండైరెక్షన్ ఆపరేటర్ 2 ప్లేసెస్ లో మాత్రమే వాడతాం, డిక్లరేషన్ లో డీరిఫరెన్సింగ్ లో వాడతాము. నెక్స్ట్ అలాగే నిన్న ఇంకో పాయింట్ ఏదో స్కిప్ చేసామండి. ఇది 6th పాయింట్ అండి. వెన్ ఏ పాయింటర్ ఈస్ డీరిఫరెన్స్డ్. ఒక పాయింటర్ ని డీరిఫరెన్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? వాట్ వి విల్ గెట్ వెన్ ఏ పాయింటర్ ఈస్ డీరిఫరెన్స్డ్? వాట్ విల్ యు గెట్? అడ్రస్ లోన వాల్యూ వస్తుంది సార్. వాల్యూ వస్తుంది. yes exactly. The indirection when a pointer is dereferenced, the indirection operator indicates
value at the memory location stored in the pointer. Okay, when a pointer is dereferenced, the indirection operator indicates value at the memory location stored in the pointer. ఆ పాయింటర్ లో ఉన్న మెమరీ అడ్రస్ లో ఉన్న వాల్యూ చూపిస్తుందండి. It will show the value at the address indicated by the pointer. Pointer లో ఉన్న మెమరీ అడ్రస్ లో ఉన్నటువంటి వాల్యూ చూపిస్తుంది డీరెఫరెన్స్ చేస్తే. నిన్న కూడా మనం ఈ పాయింట్ ప్రోగ్రామ్ లో చెక్ చేసుకుందాం ఉన్నాను. ఇప్పుడు ఈ 5th పాయింట్ క్లారిటీ వచ్చింది కదండి. అడ్రస్ కాకుండా వాల్యూ వస్తుంది. డీరెఫరెన్స్ చేస్తే అడ్రస్ రాదు, వాల్యూ వచ్చింది. దట్ ఈస్ ద 6th పాయింట్. నేను కూడా దీన్ని మనం స్కిప్ చేస్తున్నాము. నౌ దిస్ ఇస్ ద 6th పాయింట్ క్లారిటీ. ఇంకొక పాయింట్ స్కిప్ చేసామండి నిన్న మనం. 8th పాయింట్ సార్, 8th పాయింట్ ఇన్ C++ ఏదో ఉంది సార్. 8th పాయింట్ ఏముందండి? అడ్రస్ ఆపరేటర్ ద్వారా మెమరీ అడ్రస్ హోల్ నెంబర్ రూపంలో వచ్చింది. చెక్ చేసాం కదా ఇందాక మనం ఆల్రెడీ. హోల్ నెంబర్ రౌండ్ నెంబర్ లో వచ్చింది. బై డిఫాల్ట్ హెక్సాడెసిమల్ ఫార్మాట్ అన్సైన్డ్. C++ అని ఒకటి వచ్చింది సార్, లైన్ మీరు చెప్పలేదు సార్. అదే స్కిప్ చేసి ఉండదు. ఎందుకని చూస్తాను నేను కూడా. కాదండి, థర్డ్ పాయింట్ కూడా మనం క్లారిటీ లేదు, స్కిప్ చేసుకున్నాము. Normal variables provide direct access to their values, whereas pointer indirectly access the value అని చెప్పుకున్నాం. నార్మల్ వాల్యూ ఏమో డైరెక్ట్ యాక్సెస్ టు their values. నార్మల్ వేరియబుల్ అయితే వాడితేనేమో డైరెక్ట్ గా దాని ఓన్ వాల్యూస్ డైరెక్ట్ గా యాక్సెస్ చేయగలదు. పాయింటర్ మాత్రం ఇండైరెక్ట్ గా యాక్సెస్ చేస్తుంది అన్నాము. అదే మనం ప్రోగ్రామ్ లో చూసాం అనుకోండి. ఇప్పుడు ఎక్స్ రాస్తే డైరెక్ట్ గా ఎక్స్ రాసాము. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ డిస్ప్లే చేయాలి అంటే డైరెక్ట్ గా ఎక్స్ రాస్తే డిస్ప్లే అవుతుంది. ఓకే, మీరు ఎక్స్ రాస్తే దాని యొక్క ఓన్ వాల్యూ కాబట్టి డైరెక్ట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. ఇది డైరెక్ట్ యాక్సెస్. నార్మల్ వేరియబుల్ కెన్ డైరెక్ట్లీ డిస్ప్లే ఇట్స్ వాల్యూ. నార్మల్ వేరియబుల్ డైరెక్ట్ గా దాని వాల్యూ డిస్ప్లే చేయగలదు. పాయింటర్ మాత్రం డైరెక్ట్ గా డిస్ప్లే చేయలేదు. అందుకే అదేం చేస్తుందంటే ఇండైరెక్ట్ డీరిఫరెన్స్ ఆపరేషన్ ద్వారా డిస్ప్లే చేస్తుంది. ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. పాయింటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మెమరీ అడ్రస్ కి వెళ్ళి, ఇండైరెక్షన్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇట్ విల్ గో టు మెమరీ అడ్రస్. ఆ అడ్రస్ ద్వారా ఇట్ విల్ గో టు ద వాల్యూ. ఇట్ విల్ బ్రింగ్ ద వాల్యూ. ఇక్కడ ఇండైరెక్ట్ గా ఫస్ట్ అడ్రస్ కి వెళ్తుంది. అడ్రస్ తర్వాత వాల్యూ తెచ్చుకుంటుంది. ఫస్ట్ దానికి అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ ఇస్తే ఇట్ ఈస్ బ్రింగింగ్ ద వాల్యూ. ఇండైరెక్షన్ ఆపరేటర్ ఇస్ బ్రింగింగ్ ద వాల్యూ యూజింగ్ అడ్రస్. మన అడ్రస్ చెప్తేనే అదంతా చేయగలదు. ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ యాక్సెసింగ్ ద వాల్యూస్. అదే నార్మల్ వేరియబుల్ అయితే దానికి మన అడ్రస్ చెప్పేసి ఏం చేయట్లేదు. సింపుల్ గా ఎక్స్ అని వస్తే ఎక్స్ వాల్యూ డిస్ప్లే అయిపోతుంది. మనం సపరేట్ గా ఎక్స్ కి అడ్రస్ ఇవ్వట్లేదు, ఏమీ చెప్పట్లేదు. సింప్లీ వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ అని చెప్పేసి $x రాసాం. ఇది డైరెక్ట్ యాక్సెస్ అండి. ఇండైరెక్ట్ యాక్సెస్ అంటే ఇక్కడ స్టార్ p రాయాలి. అంటే ఇండైరెక్షన్ ఆపరేటర్ మనం ఏం ఇస్తున్నాము? పాయింటర్ లో ఉన్న అడ్రస్ ఇస్తున్నాము. అడ్రస్ ఇస్తేనే అది వాల్యూ తీసుకురాగలుగుతుంది. మీరు అడ్రస్ ఇవ్వకుండా ఇట్ కాంట్ డూ ఎనీథింగ్. దీన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ యాక్సెస్. అదండి మనం నేను స్కిప్ చేసిన థర్డ్ పాయింట్. నార్మల్ వేరియబుల్స్ ప్రొవైడ్ డైరెక్ట్ యాక్సెస్ టు దేర్ ఓన్ వాల్యూస్, whereas a pointer indirectly access the value of a variable to which it points. వేరియబుల్ యొక్క వాల్యూని పాయింటర్ ద్వారా అయితే ఇండైరెక్ట్ యాక్సెస్ చేస్తున్నాము. డైరెక్ట్ గా వేరియబుల్ వాడితేనేమో డైరెక్ట్ యాక్సెస్. వీఆర్ పర్ఫార్మింగ్ ద డైరెక్ట్ యాక్సెస్. క్లియర్ అండి. నేను ఈ థర్డ్ పాయింట్, 4th పాయింట్ ప్రోగ్రామింగ్ లో చెక్ చేసుకుందాం ఉన్నాము. ఓకే, ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ యాక్సెస్, ఇండైరెక్ట్ యాక్సెస్ వచ్చిందండి. అలాగే 6th పాయింట్ మనకి నిన్న క్లారిటీ లేదు. we skipped that 6th point. That is also we are taking. దీనికి ఏదైందండి, క్లోజ్ అంటారు. మళ్ళీ కనెక్ట్ చేస్తాను ఒక నిమిషం. ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందండి, పాయింటర్స్ ఎలా యూజ్ చేస్తున్నాం ప్రోగ్రామ్ లో అనేది. ఈ 6th పాయింట్ అండి, వాట్ ఈస్ డీరిఫరెన్సింగ్. డీరిఫరెన్సింగ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఇండైరెక్షన్ ఆపరేటర్ ఇండికేట్స్ ద వాల్యూ ఎట్ దట్ మెమరీ లొకేషన్ స్టోర్డ్ ఇన్ ద పాయింటర్ రాదర్ దాన్ ద అడ్రస్. అడ్రస్ బదులు మెమరీ లొకేషన్ ఉన్న వాల్యూ ఇస్తుంది. క్లియర్ అండి. దట్ ఈస్ ద థింగ్. బై డిఫాల్ట్ అడ్రస్ ఆపరేటర్ అయినా పాయింటర్ అయినా బై డిఫాల్ట్ అడ్రస్ ఎలా చూపిస్తుంది? బై డిఫాల్ట్ దే విల్ షో ద అడ్రస్ ఇన్ హెక్సాడెసిమల్ ఫార్మాట్. కాదు నాకు ఇంటీజర్ ఫార్మాట్ లో కావాలంటే టైప్ కాస్టింగ్ చేయాలండి. Okay, that is the thing. This is briefly the third program. Sorry.
రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిక్లేర్ ఏ పాయింటర్ డిక్లేర్ చేసాము. డిస్ప్లే ద వాల్యూ అండ్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ యూజింగ్ పాయింటర్ ద్వారా అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ డిస్ప్లే చేయమన్నాడు. ఓకే, యూజింగ్ పాయింటర్ వి డిస్ప్లేడ్ ద అడ్రస్, యూజింగ్ పాయింటర్ వి డిస్ప్లేడ్ ద వాల్యూ. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, పాయింటర్స్ తీసుకుంటే పిఎన్ రాస్తేనేమో పాయింటర్ నేమ్ మాత్రమే రాస్తే ఇట్ విల్ డిస్ప్లే ద అడ్రస్, స్టార్ పిఎన్ రాస్తే ఇట్ విల్ డిస్ప్లే ద వాల్యూ. ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ లో స్టార్ పి రాసాము అంటే రిమైనింగ్ పార్ట్ డిక్లరేషన్ లో కాకుండా కింద ఎక్కడైనా స్టార్ పి రాస్తే ఇట్ విల్ బ్రింగ్ ద వాల్యూ. కింద డిక్లరేషన్ లో తప్పించి మిగిలిన చాట స్టార్ పి రాసామంటే అది ఏ ఆపరేషన్ అవుతుంది? విచ్ ఆపరేషన్ ఇట్ ఈస్? విచ్ ఆపరేషన్? కింద మనం డిక్లరేషన్ లో కాకుండా రిమైనింగ్ చార్ట్ లో స్టార్ పి రాసుకుంటే అది ఏ ఆపరేషన్ అవుతుంది? ఇట్ ఈస్ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్. ఇట్ ఈస్ కాల్డ్ మెమరీ డీరిఫరెన్సింగ్ ఆపరేషన్. ఓకే, స్టార్ పాయింటర్ అని రాస్తే కింద ఎక్కడ రాసినా దాని మీనింగ్ ఏంటంటే మెమరీ డీరిఫరెన్సింగ్. అది డీరిఫరెన్సింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్టు అక్కడ. అప్పుడు అది డీరిఫరెన్సింగ్ ఆపరేషన్ లో ఏం జరుగుతుంది అంటే ఆ అడ్రస్ లోకి వెళ్ళి వాల్యూ తీసుకొచ్చింది. ఇట్ విల్ బ్రింగ్ ద వాల్యూ బై గోయింగ్ టు దట్ అడ్రస్. ఎక్కడన్నా మీకు ఓన్లీ పాయింటర్ ద్వారా అడ్రస్ కావాలంటే సింపుల్ గా పాయింటర్ నేమ్ రాస్తే అడ్రస్ వచ్చేస్తుంది, స్టార్ పి రాస్తేనేమో ఆ వాల్యూ వచ్చిందండి. క్లియర్? అయితే పాయింటర్స్ కూడా బై డిఫాల్ట్ అడ్రస్ ఏ రూపంలో చూపిస్తాయి? ద పాయింటర్స్ విల్ ఆల్సో డిస్ప్లే ద అడ్రస్ ఇన్ హెక్సాడెసిమల్ ఫార్మాట్ ఓన్లీ. మరి ఒకవేళ మనకి ఇంటీజర్ ఫార్మాట్ లో కావాలంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? See our fourth program. Write a program to declare a pointer, display the value and address of the variable using pointer in integer format. Pointers లో కూడా బై డిఫాల్ట్ అడ్రస్ హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో వస్తుంది, కానీ నాకు పాయింటర్స్ లో అడ్రస్ ఇంటీజర్ ఫార్మాట్ లో కావాలంటే ఇక్కడ కూడా నేను ఏం చేయాలి? టైప్ కాస్టింగ్ చేయాలి. I have to go for type casting. ఇదేదో స్పెల్లింగ్ ఎగిరిపోయిందండి, అన్సైన్డ్. నార్మల్ గా ఇంతకు ముందు ఎలాగైతే నార్మల్ అడ్రస్ అన్సైన్డ్ రాసామో అలాగే వీ హావ్ టు రైట్ హియర్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ రాస్తేనే ఇక్కడైనా టైప్ కాస్టింగ్ వస్తుందండి. అడ్రస్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ నార్మల్ ఫార్మాట్. ఓకే అండి, అడ్రస్ ఈజ్ గివెన్ ఇన్ ద నార్మల్ ఫార్మాట్. హియర్ ద అడ్రస్ ఈజ్ గివెన్ ఇన్ ద నార్మల్ ఫార్మాట్. ఓకే, దీస్ ఆర్ ద ఫస్ట్ 4 sample programs. To display the address of the variable using address operator, to display the address of the variable in integer format using address operator, to declare a pointer and display the value and address of the variable using pointers, display the value and address of the variable using pointers in integer format. For clarity వచ్చిందండి 4 programs. Is it clear, these 4 programs? Yes, sir. Okay, next class we have to see the arithmetic operations with pointers. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. చాలా సింపుల్ కాన్సెప్టే, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు క్లాస్ చివరిలో చెప్తా అండి. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది we will learn at the end of the class. సింపుల్ కాన్సెప్ట్ అండి, బట్ very very important concept. Why it is important we will know at the end of the class. Clear? Tomorrow we will see the arithmetic operations with pointers. This concept we will see in the tomorrow class. ఇవాళ ఇమీడియట్ గా మీరు చేయాల్సిందంటే ఈ 4 ప్రోగ్రామ్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కుదిరితే మీలో మీరు డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకోండి డౌట్స్. లేదు అంటే నెక్స్ట్ క్లాస్ we will discuss the doubts you have. మళ్ళీ చెప్తున్నా అండి, ఒకళ్ళు ఇద్దరు తప్పితే మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదండి. రెస్పాండ్ అవ్వాలి, ప్రోగ్రామ్స్ చెక్ చేసుకోవాలి, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. కామ్ గా కూర్చుంటే మాత్రం మనకు ప్రోగ్రామింగ్ రాదండి. Only 1 or 2 members మాత్రమే రెస్పాండ్ అవుతారు. రిమైనింగ్ పీపుల్ ఆర్ కీపింగ్ కామ్లీ. It is not a good nature. Clear? Okay guys, we will meet in the class again. Thank you.